ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శివ మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్, అదేవిధంగా కొదమసింహం మూవీ రీ రిలీజ్ కలెక్షన్ల మధ్య తేడా చూద్దాం. ఎవరు ఎక్కువ కలెక్షన్స్ సాధించారు, ఎవరు కలెక్షన్లలో వెనుకబడ్డారో చూద్దాం. రీ రిలీజ్లో ఈ రెండు సినిమాల మధ్య 7 రోజుల గ్యాప్ ఉంటే ఈ సినిమాల మధ్య రిలీజ్ టైంలో 8 నెలల గ్యాప్లో విడుదలయ్యాయి. అయితే కొన్ని సంవత్సరాల నుండి టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ ఉవ్వెత్తున కొనసాగుతుంది. గతంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలను, బ్లాక్ బస్టర్ చిత్రాలను, అలాగే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన చిత్రాలను మరోసారి థియేటర్లోకి తీసుకువస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుండి కొన్ని సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ దక్కుతుంది. కానీ కొన్ని సినిమాలు అంతగా ప్రభావం చూపలేదు. అయితే వారానికి ఒకటి చొప్పున పాత సినిమాలను థియేటర్లోకి వదులుతున్నారు. ఇటీవలే ఇందులో భాగంగానే 2 సినిమాలు శివ మూవీ, అలాగే కొదమసింహం మూవీలు రీ రిలీజ్లు అయ్యాయి. ముందుగా శివ మూవీని చూస్తే ఇందులో కింగ్ నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989 అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలైంది. ఇండియన్ సినిమాలో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నాగార్జున కెరీర్లో కల్ట్ క్లాసిక్ మూవీగా మొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని దక్కించుకుంది శివ మూవీ. ఈ సినిమా అన్ని ఏరియాలో రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీలో భారీ విజయాలు సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనల్ రన్లో 12 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా 100 రోజుల కేంద్రాలతో పాటు సిల్వర్ జూబీ కేంద్రాలను కూడా సాధించి నాగార్జున కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ మూవీగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమ స్థితిగతులనే మార్చేసింది శివ మూవీ. అటువంటి ఈ కల్టీ క్లాసిక్ మూవీ మళ్ళీ 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చింది. 4K ఫార్మాట్లో డాల్బీ అడ్వాన్స్ సౌండ్తో సరికొత్తగా ముస్తాబు చేసి రీ రిలీజ్ చేశారు. నవంబర్ 14న రీ రిలీజ్ అయిన ఈ మూవీకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ హీరోలలో ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా శివ మూవీ నిలిచింది. నాగార్జున కూడా రికార్డు కొట్టాడు. ఇక చిరంజీవి కొదమసింహం మూవీ గురించి చూస్తే అడ్వెంచరస్ కౌబాయ్ చిత్రాలలో ఇది ఒకటి. చిరంజీవి రాబిన్ హుడ్ తరగా ఇండియన్ కౌబాయ్గా నటించాడు. ఈ సినిమాలో కౌబాయ్ పాత్రలో హాలీవుడ్ నటుడికి ఏమాత్రం తీసిపోకుండా నటించాడు మెగాస్టార్ చిరంజీవి. పాటలు, స్టెప్పులు, ఫైట్స్ అదరగొట్టాడు చిరు. ఈ మూవీ 1990 ఆగస్టు 9న విడుదలైంది. అప్పట్లోనే 4 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇది. మద్రాస్, ఊటీ, మైసూర్, రాజస్థాన్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకొని విజువల్ వండర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమాను హిందీలో మై హూమ్ కిలాడియోం కా కిలాడిగా, ఇంగ్లీష్లో హంటర్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్గా డబ్ అయ్యి విజయం సాధించింది. అంతేకాదు రామ్ చరణ్కి బాగా ఇష్టమైన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా 35 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 21న రీ రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటి పాత సినిమాలతో బెస్ట్ క్వాలిటీ విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇంతకుముందు రిలీజ్ అయిన చిరంజీవి జగదేక వీరుడు అదిలోక సుందరి మూవీ మంచి కలెక్షన్లను సాధించింది. అందుకే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఫలితం అంతగా రాలేదు. శివ మూవీతో పోలిస్తే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో బాగా వెనకబడ్డది. శివ సినిమాకు అగ్ర హీరోలతో పాటు దర్శకులతో పాటు కొంతమంది నటులతో కూడా ప్రమోషన్స్ చేయించారు. మంచి బజ్ ఏర్పడింది. శివ మూవీ రిలీజ్కు ముందు, రిలీజ్కు తర్వాత భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఈ 2 సినిమాల వద్ద డే వైజ్గా కలెక్షన్లు చూద్దాం. మొదటి రోజు కొదమసింహం మూవీ 51 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అదే శివ మూవీ ఫస్ట్ రోజు 2,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. కొదమసింహం మూవీ కంటే 2 కోట్ల రూపాయలు ఎక్కువగా వసూలు చేసింది. ఇక రెండవ రోజు
కొదమసింహం మూవీ 33 లక్షలు వసూలు చేస్తే అదే శివ మూవీ 1,45,00,000 వసూలు చేసింది. కొదమసింహం మూవీ కంటే 1,12,00,000 ఎక్కువగా వసూలు చేసింది. ఇక మూడవ రోజు కొదమసింహం మూవీ 29 లక్షల గ్రాస్ వసూలు చేసి శివ మూవీ 1,05,00,000 గ్రాస్ వసూలు చేసింది. కొదమసింహం మూవీ కంటే 75 లక్షలు ఎక్కువగా వసూలు చేసింది మూడవ రోజు. మొత్తం 3 రోజుల్లో కొదమసింహం మూవీ 1,13,00,000 రూపాయలు వసూలు చేస్తే అదే శివ మూవీ 3 రోజుల్లో 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. కొదమసింహం మూవీ కంటే 3,87,00,000 ఎక్కువగా వసూలు చేసింది శివ మూవీ. క్లియర్గా ఈ రెండు సినిమాల్లో శివ మూవీ భారీ కలెక్షన్ల తేడాతో విజయం సాధించింది.